హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనము రాజంపేటకి దగ్గరలో ఉన్న అత్తిరాలకి వెళ్తున్నాం. జనరల్గా నాకు తెలిసినంత వరకు అత్తిరాల అంటే శివుని టెంపుల్. శివరాత్రి రోజు చాలా మంది జనాలు ఇక్కడికి వచ్చి శివుని దర్శించుకొని వెళ్తారు. అది కాకుండా అసలు అత్తిరాల అనేదేమో హత్యరాల అంటున్నారు. మరి హత్యరాల ఎలా వచ్చింది, అసలు ఇక్కడ ఉన్న గుళ్ళు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, వాటి పునఃప్రతిష్టల గురించి ఒకసారి తెలుసుకుందాం. మనం చూసినట్టయితే స్టార్టింగ్లో ఒక నదిలాగా కనిపించింది కదా, అక్కడి నుంచి మనకి గోపురం వ్యూ పాయింట్ కనిపించింది. నేను ఇది శివుని టెంపుల్ ఏమో అనుకొని వచ్చేసాను, కానీ చూస్తే ఇది గదాధర స్వామి ఆలయము. ఇక్కడ వామన అవతారం, నరసింహస్వామి అవతారం, కూర్మ అవతారము, మత్స్య అవతారము, శిల్పాలు గోపురానికి ఎంత చక్కగా అందంగా ఉన్నాయో కదా. ఇది ఎవరు కట్టారు అంటే చోళరాజు కాలంలో ఇది నిర్మించారంట. దీని పునఃప్రతిష్ఠ మళ్ళీ 2005లో చేశారంట. మేము వెళ్ళిన టైంలో టెంపుల్ క్లోజ్లోనే ఉంది. సో బయట నుంచే మేము గోపురం పైన ఉన్న శిల్పాలను చూసుకుంటూ ఉన్నాము. అలా గోపురంకి రౌండ్న శిల్పాలలో ఒక కథ చాలా బాగా పేర్చారనమాట. ఫస్ట్లో మనం చూసుకుంటే విష్ణు అవతారాలు అవన్నీ కనిపించాయి. సో ఈ గదాధర స్వామి అంటేనే విష్ణాలయం అని నాకు అప్పుడు అర్థమైంది. అందుకే ఏమో పురాతన గుడిలో కథలని చాలా బాగా పేరుస్తారు గోపురం చుట్టూ. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ చుట్టూ కొండ ఉంది. ఇక్కడ కొండ అంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అయితే ఖచ్చితంగా ఉంటాడు. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట గదాధర స్వామికి. నేను ఫస్ట్లో ఎంటర్ అయింది ఒక ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్. సో ఎంట్రన్స్కి కొంచెం ముందుగా పోతే ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందని చూస్తే ఏమో ఇది బహుదా నది. సో ఎంత బాగుందంటే నదికి స్ట్రైట్గా మనం ఇట్లా పోయి చూస్తే టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. సో టెంపుల్కి చుట్టుపక్కల మనకు నది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. ఆ చరిత్ర చూసుకుంటే మనము 1830లో నాటికే ఈ గ్రామానికి పుణ్యక్షేత్రంగా పేరుందంట. ఆనాటికే గ్రామం పేట స్థలము, సకల వస్తువులు దొరికేవంట. గ్రామంలో ముస్లింలు ఎక్కువ ఉండేవారని 19వ శతాబ్దంలో యాత్రా చరిత్రాకరుడు ఏనుగుల వీరస్వామి రాశారంట. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ అత్తిరాల పేరేంటబ్బా అని అనుకునేసరికి ఒకసారి శివుడు తనను దూషించిన బ్రహ్మ 5వ తల నరికినప్పుడు ఆ తల రాలి ఇక్కడే పడిందని, హత్య తల రాలే అనే మాటలను చివరకు అత్తిరాల అయ్యాయని అంటారు. ఇంకో కథ ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తన తల్లి అయిన రేణుకను చంపుతాడు. తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు బహుదా నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న త్రేతేశ్వర స్వామిని సేవించాడు. పరశురాముని చేతి కంటిన పాపం పోగొట్టిన ఈ నదికి చెయ్యేరు నది అని పేరు. నాకు ప్రత్యేకంగా ఈ గదాధర స్వామి టెంపుల్లో నచ్చినవి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి చూస్తే విష్ణు అవతారం ఉంది కదా, పక్కనే కృష్ణుని అవతారం ఉంటుంది. మళ్ళీ ఇటుపక్కకు వచ్చిన వెంటనే వరాహ అవతారం ఉంటుంది. మళ్ళీ నరసింహస్వామి అవతారం ఉంటుంది. దాని పక్కనే మనకి మళ్ళీ రాముడు ఉంటాడనమాట, రాముని అవతారము. మరి ఇటుపక్కకు వచ్చేస్తే పరశురాముని అవతారము, వామన అవతారము, లక్ష్మీ నరసింహస్వామి అవతారము, కూర్మ అవతారము, మత్స్య అవతారము, ఇలా అవతారాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఇక్కడ మనం కొంచెం చూస్తే లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని గుర్తుపెట్టుకున్నాడు. పైననే హిరణ్యకశిపుని చంపిన దృశ్యం ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని తర్వాత ప్రహ్లాదుని కాపాడిన దృశ్యం. అలా ఈ టెంపుల్కి మనకి వ్యూ పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లోనే మనకి శివుడి గుడి ఉందని కనిపించి సో మేము ఆ రూట్ నుంచి శివుని గుడికి వెళ్తున్నాం అనమాట. ఇది మనకి ఎగ్జాక్ట్గా గదాధర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఒక కొండలాగా ఉంటుంది. ఆ కొండని ఎక్కేసి వెళ్ళాలి మనము. సో ఇప్పుడు మనము శివాలయంకి వచ్చేసాము. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా గదాధర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. మనం ఇది చూసినప్పటికీ కూడా కొంచెం పురాతన కాలమైన గుడిలాగా అనిపిస్తుంది. ఇక్కడున్న విగ్రహాలను కానీ ఇక్కడున్న గుడి దగ్గర ఉన్న ఎన్వైర్న్మెంట్లో కానీ చూస్తూ. ఇక్కడ కామాక్షి ఆలయం కూడా ఉంది. స్త్రీలు ప్రధానంగా కామాక్షి దేవిని దర్శిస్తారు. గుట్టపైన జ్యోతి స్తంభం కూడా ఉందంట. శివరాత్రి నాడు జ్యోతిని వెలిగిస్తారు. మాఘమాసంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా మంది వచ్చి శివుని దర్శనం చేసుకుంటూ ఉంటారంట. అదే కాకుండా ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర కూడా చేస్తారంట. అది చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ టెంపుల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నింది. ఇక్కడ నాగులు ప్లస్ లోపలికి వచ్చేస్తే గర్భగుడిలో శివయ్యకి కళ్ళు ఉన్నాయి. సో శివుడు మనం చూస్తూ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అది చాలా బాగునింది. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. సో పక్కనే గుళ్ళోనే విగ్రహాలు చాలా బాగున్నాయి. శివయ్య మాత్రము ఆ కళ్ళుతో చాలా చాలా బాగా అనిపించింది. గణపతి కూడా ఉన్నారు. ఇటుపక్క ఏమో మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. అంతే మొత్తం శివయ్య ఫ్యామిలీకి అంతా నీట్గా ఉన్నారనమాట అక్కడ.
సో ఇక్కడ మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా నందికి ఏదో ఒకటి చెప్పేసి వస్తాం కదా, మన కోరికలు శివయ్యకి చెప్పమని. అలా మా హస్బెండ్ కూడా కొన్ని కోరికలు చెప్పేసి శివయ్యకి చెప్పమని చెప్తూ ఉన్నాడు. సో టెంపుల్ ఓవర్ వ్యూ చూసుకుంటే గర్భగుడి ఇది. మనకి ఈ గర్భగుడిలోనే శివయ్య ఉంటారు. దాంతోపాటు ఓవర్ వ్యూ ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకొక వే ఉందని మాకు తెలియదు. మేము అటు సైడ్ గదాధర స్వామి ఆపోజిట్ నుంచి ఇలా వచ్చాం. సో ఇది ఇంకొక వే అంట. సో మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి ఇక్కడ ఇలా ఉంది, త్రేతేశ్వర స్వామి ఆలయం అనేసి. సో అలా మనము త్రేతేశ్వర ఆలయము, గదాధర స్వామి ఆలయం చూసిన తర్వాత కొండ కిందనే మనకి పరశురాముని ఆలయం కూడా ఉంది. సో అది పార్ట్ 2లో పెడతాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్.